అంచేత మరింత వేగంగా కొత్త జనరేషన్ కావాలి. అధ్యక్ష, ఇక చివరి అంశం అధ్యక్ష, భవిష్యత్తును గురించి. ఒక క్షణం అధ్యక్ష, ఇప్పటికీ మనం ఇంత సంక్షోభంలో ఉన్నాం అనుకుంటా అధ్యక్ష. ఇప్పుడు మనం చేపడుతున్న విధానాలే కొనసాగించినట్టయితే ఇంకో 4-5 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్రం పూర్తిగా అంధకార బంధనం అవుతుంది. సభలో కేవలం ఎంఐఎం గౌరవ సభ్యులు ఒక్క అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాత్రం ప్రస్తావించారు. అధ్యక్ష, నేను 26 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల 2 లక్షల ఎకరాల నీటిపారుదల పథకాన్ని, ఎత్తిపోతల పథకాన్ని ఒక్క జిల్లాలో 2.5 నెలల్లో చేశాను అధ్యక్ష. రాష్ట్రం మొత్తంలో 20 జిల్లాల్లో అప్పటిదాకా కేవలం 1,10,000 ఎకరాల నీటిపారుదల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చేస్తే ప్రభుత్వం పూర్తిగా ఖర్చు పెట్టి ఖజానా నుంచి ఒక్క జిల్లాలో 2.5 సంవత్సరాల్లో 2 లక్షల ఎకరాలు చేశాం అధ్యక్ష. కేవలం 42 కోట్ల రూపాయలతో. దానిలో 21 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రజల నుంచి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఈవేళ ఎత్తిపోతల పథకాల పేరుతో ఏం చేస్తున్నాం అధ్యక్ష? కేవలం 50 లక్షల ఎకరాల నీటిపారుదల కోసం అధ్యక్ష, ఈ సభలో అందరికీ స్పష్టంగా అర్థం కావాలి. 50 లక్షల ఎకరాలు కాస్త అటు ఇటుగా నీటిపారుదల కోసం 8,000 మెగావాట్ల విద్యుత్తు పూర్తిగా వ్యవసాయానికి కేటాయించాలంటున్నాం అధ్యక్ష. 8,000 మెగావాట్ల విద్యుత్ అంటే రోజుకు సుమారుగా 19 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది అధ్యక్ష. లెక్కలేదు, ప్రత్యేకంగా అక్కర్లేదు అధ్యక్ష. 1 మెగావాట్ అంటే గంటకి 1000 యూనిట్లు, రోజుకి 24,000 యూనిట్లు. 8,000కి 24,000తో హెచ్చించండి, 19 కోట్ల 20 లక్షల యూనిట్లు అధ్యక్ష రోజుకి. అధ్యక్ష, వ్యవసాయ విద్యుత్ ప్రస్తుతం ఇస్తున్నట్టుగా 200 అనుకున్నట్టయితే మనం సగటున 200 ఇంటూ రోజుకి 20 కోట్లు అంటే 4,000 కోట్ల యూనిట్లు కేవలం ఎత్తిపోతల పథకాలకు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెస్తారని మాత్రం కాదు అధ్యక్ష, అసలు డబ్బు ఎక్కడుందని అడుగుతున్నాను నేను. అంటే అధ్యక్ష, 1 ఎకరాకి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నిజమే ఈ సమస్య ఉంది, ఏదో రకంగా చేద్దామన్నారు. రాజకీయంగా వారి ఇబ్బందిని అర్థం చేసుకోగలను నేను. కానీ అధ్యక్ష, ఎప్పుడొకప్పుడు నిజంగా మాట్లాడుకోవాలి, మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. 1 ఎకరాకి అధ్యక్ష 50 లక్షల ఎకరాలు లెక్కేస్తే మీకు 40,000 రూపాయలు ఏడాదికి ఎకరాకి కేవలం విద్యుత్ వినియోగం కోసం ఖర్చు అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ పైన 20,000 రూపాయలు ఆ మెషినరీకి, ఆ ప్రెషర్ మెయిన్స్ నిర్వహణ ఖర్చు అవుతుంది. మరో 20,000 రూపాయలు కనీసం ధర్మ వడ్డీ 10% వడ్డీ వేసుకుంటే 20,000 రూపాయలు ఎకరా ఖర్చు అవుతుంది. అంటే అధ్యక్ష, చెప్తా ఇప్పుడు ఇప్పటిదాకా అన్నీ చెప్పాను కదా. నేను మిమ్మల్ని తిట్టడంలో మీకు మార్గం చూపెడుతున్నాను. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోండి. జయప్రకాష్ గారు అధ్యక్ష, 80,000 రూపాయలు మనం కేవలం ఎకరాకి ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ పైన అధ్యక్ష 2 పంటలు తీస్తే రైతుకి 20,000 ఖర్చు అవుతుంది, పంటకు 10,000 ఖర్చు అవుతుంది. అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే రైతుకు ఆదాయం ఎంత అధ్యక్ష? బాగా వస్తే 30 బస్తాలు పండింది అనుకుంటే 850 వేసుకుంటే 25,000 అధ్యక్ష. అది కూడా పంట పండినాడు. 2 పంటలకు 50,000 రూపాయలు అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడైనా సరే 1,00,000 రూపాయలు మన జాతి ఖర్చు పెట్టి, రైతు కానీ ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టి 50,000 రూపాయలు ఆదాయం తీయండి అధ్యక్ష. అసలు ఏమన్నా ఆలోచన చేస్తున్నాం మనం? 100 రూపాయలు కొందరికి చెందాలి, అది కులం కారణంగా కానీ, ప్రాంతం కారణంగా కానీ, పేదరికం కారణంగా కానీ చెందాలని కోరుకోవడం మన హక్కు ఉంది అధ్యక్ష, బాధ్యత ఉన్నది. కానీ మనం 100 గనక అక్కడ చెందాలి రైతుల కంటే మనకు 100 ఖర్చు అయితే మంచిది అధ్యక్ష. కానీ 100 చెందడం కోసం మనం 200 ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే అసలు ఏమిటి అధ్యక్ష ఇది? ప్రత్యామ్నాయం ఏమిటి? మంత్రి గారు అడుగుతున్నారు. నిజమే, ఈవేళ మనం అంతా కూడా ముళ్ళకంప మీద బట్టేశాం. కానీ నిజాయితీగా ఆలోచించాలి, ప్రజల విజ్ఞతను విశ్వసించాలి అధ్యక్ష. మీరు ఇప్పటికైనా 100 ఏళ్ల క్రితం నిజాం ప్రతిపాదించినటువంటి ఇంచెంపల్లి ప్రాజెక్టుని తీసుకోండి, గోదావరి మీద. భూపాలపల్లి ప్రాజెక్టుని తీసుకోండి. చిన్న ఆనకెట్లు గోదావరి మీద, చిన్న నదుల మీద పెట్టండి. భూగర్భ జలాన్ని పెంచడం కోసం అని చెప్పని ఈ 5,000 కోట్ల రూపాయలు సద్వినియోగం చేయండి. ఇవన్నీ చేశాక అయినా చాలదనుకుంటే అధ్యక్ష, ఏ ప్రాంతంలో పథకాలని ప్రతిపాదించారో అదే ప్రాంతంలో వేరే రూపంలో మౌలిక సదుపాయాలకి, విద్యుత్తుకి, ఉపాధి కల్పనకి, పారిశ్రామికీకరణకి మీరు ఆ ప్రాంతంలోనే ఖర్చు పెట్టి ఆ ప్రజల సంతృప్తి కలిగించండి. అంతేగాని కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం కోసం చెప్పని పనికిరాని పథకాలను చేపట్టి
ప్రజల్ని మోసం చేస్తే అధ్యక్ష రేపు అన్నది ఉంది, రేపు మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. ఇవాళ ఎట్లాగైతే మనం 3-4 ఏళ్లుగా 5-10 ఏళ్లుగా పట్టించుకోకపోతే ఇవాళ నష్టాన్ని చవి చూస్తున్నామో, ఈవేళ పట్టించుకోకపోతే 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ అధ్యక్ష భయంకరమైన సంక్షోభంలో కూరుకుపోతాం. ఇప్పటికైనా అధ్యక్ష ఆ పని చేయకపోతే మన జాతి తీవ్రంగా నష్టపోతుంది. ముగింపుగా అధ్యక్ష మళ్ళీ ఇంకోసారి మనం చేస్తున్నాను, అతి ఖరీదైన విద్యుత్ అయినా కూడా అసలు విద్యుత్ లేకుండా ఉండడం కంటే చాలా మంచిది. ఖరీదు తక్కువ ఉండే విద్యుత్ అయితే మంచిది, కానీ ఖరీదైన విద్యుత్ లేకుండా ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉండడమే మొట్టమొదటి ప్రయారిటీ. లేకపోతే రాతయుగంలోకి వెళ్తాం అధ్యక్ష. మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ఇవాళ కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి అధ్యక్ష. ప్రతి రైతుకి తెలుసు, రేపు మళ్ళీ పంట వేయడం కోసం దాచుకున్న విత్తనాలను ఆకలిగా ఉంది కదా అని రైతు కూడా అన్నం వండుకోడు అధ్యక్ష. రైతుకు ఆ మాత్రం విద్యుత్ ఉన్నది. శతాబ్దాలు సహస్రాబ్దాల పర్యంతం రైతులుగా విద్యుత్ ఉంది కాబట్టి ఈ దేశం బతుకుతుంది. ఇవాళ 120 కోట్ల జనాభాతో రైతుల విద్యుత్ నమ్మాలి. రేపటి భవిష్యత్తును బలిపెట్టేవాడు కాదు రైతులు. ఈవేళ ఆకలి కోసం చెప్పిన రేపు విత్తనాలను తగలబెట్టేవాడు కాదు రైతు అధ్యక్ష. ఆకలి కొన్నవాడు తన మాంసాన్ని తానే తింటే ఎంత ప్రమాదమో మనకు తెలుసు. ఈవేళ మనం ఆ పనే చేస్తున్నాం. అందుకే అధ్యక్ష నిజంగా ముగింపుకు వచ్చాను అధ్యక్ష. నిజంగా విద్యుత్ రంగంలో పరిష్కారాలు కావాలంటే చాలా నిజాయితీగా మీ ముందు పెట్టాను, వాస్తవాలు పెట్టాను. ఇవి వాస్తవాలు కాకపోతే వాస్తవాలు చెప్పండి, మీరేం చేస్తున్నారో చెప్పండి అధ్యక్ష. పారిశ్రామికీకరణ జరగాలన్నా అది లేకుండా దేశ భవిష్యత్తు ఉండదు. ఉపాధి కల్పన జరగాలన్నా, యువతకు భవిష్యత్తు ఉండాలన్నా, పేదరికం నిర్మూలించాలన్నా కూడా విద్యుత్తుని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం మన ప్రథమ కర్తవ్యం. అది జరగాలంటే ఈవేళ నిజాయితీగా చర్చ జరగాలి. ఈ చర్చ కేవలం చట్టసభలో కాకుండా పత్రికల్లో, టీవీ ఛానల్లో జరగాలి. సామాన్య ప్రజలకి గ్రామ గ్రామాన్ని అర్థం కావాలి. ఇప్పటికైనా చేసిన తప్పిదాలను గుర్తించి వాటి పరిష్కారం ఆచరణ సాధ్యంగా చేయాలి. అందుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ అధ్యక్ష, మీరు నిండు మనసుతో అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. డాక్టర్ నాగం